తస్య చక్షితిపయో మహోనిల ద్యో మహాప్రకృతి సప్తకావృతి తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదమనావృతం విభో. అయితే ఈ బ్రహ్మాండం ఛేదించుకొని పోవడం అంత తేలిక, బ్రహ్మరంధ్రం ఛేదించుకొని వెళ్ళడమే మహా కష్టం. మరి బ్రహ్మాండాన్ని ఛేదించుకొని వెళ్ళారా అంటే ఈ బ్రహ్మాండం చుట్టూ సప్త ఆవరణాలు ఉంటాయట. సప్తకావృతి అన్నారు కదా, చుట్టబడి ఉంటుందట. ఆ 7 ఆవరణాల చేత ఈ బ్రహ్మాండం చుట్టబడి ఉంటుందట. అందుకే సప్తద్వారాలు అనేది మనకి గుడిలో అంతరాలయానికి సప్తద్వారాలు పెట్టుకోవడం అది ఒక సూచనగా ఇక్కడ కూడా వచ్చిందనమాట. మన భూలోకంలో కూడా కొన్ని పెద్ద పెద్ద గుళ్ళల్లో ఆలయాలు అలా అంతరాలయం వరకు వెళ్ళేటప్పుడు సప్తద్వారాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగా ఈ బ్రహ్మాండం ఒక సప్త ఆవరణల చేత చుట్టుబడి ఉంటుందట. అంటే ఈ జీవి ఇప్పుడు ఆ సప్త ఆవరణలని ఛేదించుకొని వెళ్ళాలి. ఏంటి ఆ సప్త ఆవరణలు అంటే చెప్తూ ఉన్నారు కదా. క్షితి అంటే భూమి. ఈ పంచభూతాలని చెప్పుకుంటున్నాం కదా, ఆ పంచభూతాలే పంచ ఆవరణాలుగా ఇక్కడ చెప్పబడుతున్నాయి. క్షితి అంటే భూమి, పయో నీరు, తర్వాత మహః అంటే తేజస్ అంటే అగ్ని. తేజస్సుని మనం అగ్ని స్వరూపంగా చెప్పుకుంటున్నాం, అగ్ని. తర్వాత అనిలః అంటే వాయువు, తర్వాత జ్యో అంటే ఆకాశం. ఈ పంచభూతాలు ఈ పంచ ఆవరణలుగా ఈ బ్రహ్మాండాన్ని చుట్టి ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా 2 ఉన్నాయి. వీటిని గురించి మనం ఆ భగవద్గీతలో కూడా ఒకసారి చర్చ చేసుకున్నాం. ఏంటంటే మహత్తత్వం. ఈ మహత్తత్వం అంటే ఇందులో బుద్ధి అహంకారం 2 కలిసి ఉండదాన్ని మహత్తత్వం అంటారు. ఈ మహత్తత్వం ఒకటి ప్రకృతి, మూల ప్రకృతి. ఏదైతే మూల ప్రకృతి మాయా అని చెప్పుకుంటూ ఉంటామో ఈ మహదహంకారం ఒక ఆవృతి, తర్వాత ఈ మూల ప్రకృతి ఒక ఆవరణం. ఇలా సప్తావరణల చేత ఈ బ్రహ్మాండం చుట్టబడి ఉంటుంది, ఆవృతమై ఉంటుంది. ఇటువంటి ఈ ఒక్కొక్క ఆవరణను ఈ యోగ సిద్ధి ద్వారా ఒక్కొక్క ఆవరణను ఛేదించుకుంటూ వెళ్తాడట. ఎలా వెళ్తాడయ్యా అంటే మనకి ఒక చిన్న కథ చెప్తారు. వ్యాసుల వారు కుమారుడు శ్రీశుక్కుల వారు కదా, ఆయన కుమారుడు ముందు వెళ్ళిపోతున్నట్ట, వెనకాల తండ్రి వెళ్తున్నాడు. కనపడలేదు, ఎంత దూరం వెళ్ళాడో ఏమిటా కొడుకు కనపడలేదే అని. ఆయనకి ఎవరు భార్య సంసారం ఏం లేదు, కొడుకు ఒక్కడే ఉన్నాడు కదా. ఆ కొడుకు వెళ్ళిపోతున్నాడు, కనపడలేదు. ఎక్కడ పోయాడని ఓ శుక అని పిలుస్తున్నారట. పిలుస్తుంటే పంచభూతాలు బదిలిచ్చాయట. అంటే ఏమిటి? ఆయన సంపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపం కదా శుక్లవారు, అందుకని పంచభూతాల్లో లీనమైపోయి ఉన్నారు. ఆ దేహం స్పృహలు వదిలేసి పంచభూతాల్లో లీనమై ఉన్నారు శుక్లవారు. అందుకని ఈ తండ్రి పిలిస్తే పంచభూతాలు ఓయని పలికాయట. అందుకని ఓహో ఇలా ఉన్నాడా నా కుమారుడు ప్రస్తుతం అని, అందుకని ఎందుగా కనపడలేదంటే ఆ పంచభూతాల్లో లీనమైపోయి ఉన్నారు శుక్లవారు. అలాగా ఈ స్థితికి వచ్చేటప్పటికి ఈ జీవుడు ఒక్కొక్క ఆవరణ దాటుతూ ఇంతవరకు 17 తత్వాలతో వచ్చాడు జీవుడు అని చెప్తున్నాం కదా లింగ శరీరంతో. ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నీ ఒక్కొక్కటి వదిలిపోతాయి. ఇక్కడ ఈ పంచ ప్రాణాలు పంచభూతాలు ఉన్నాయి కదా, వీడికి పంచతన్మాత్రలు ఒక్కొక్క ఆవరణలోకి వచ్చేటప్పటికి ఒక్కొక్కటి దాంట్లో విలీనమైపోతూ ఉంటాయి. అలా విలీనమైపోతూ అంటే ఇంకా అది ఆ భావన ఇతనికి తొలగిపోతుంది. ఆ శరీర భావన, తర్వాత మనోభావన, ఒక్కొక్క భావన అలా వదిలిపోతూ అన్ని ఆవరణలు దాటేసరికి నిరావరణమైనటువంటి ఆ పరమాత్మ తత్వంలోకి, పరమ ఆనంద సంద్రమైనటువంటి ఆ పరమాత్మ తత్వంలో విలీనమైపోతాడు ఈ జీవి. అది ఇంతటి గమనం ఉంది ఆ జీవి. ఇక్కడి నుంచి ఈ శరీరాన్ని దాటి వెళ్ళినప్పటి నుంచి పరమాత్మను చేరే వరకు ఎంతటి యానం. రామాయణం అని మనం ఎలా చెప్పుకున్నామో, రాముని అయనం ఎలా ప్రయాణం చేశాడో జీవయానం కూడా ఇంతటి యానం.